జై గురుదత్త. మనం ఇప్పుడు చూస్తున్న దేవాలయం వచ్చేసి ఇది దత్తపీఠం అండి. ఇది మన శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి దివ్యక్షేత్రం. ఇది వచ్చేసి మన శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఉన్నారు కదా, మన మొదటి అవతారమైన దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం. ఆయన తపోభూమి అండి, ఇక్కడ తపస్సు చేస్తాడు ఆయన. సో ఇది వచ్చేసి మనకి రాయచూర్ జిల్లా, తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఒక దీవిలో ఉంటుంది ఈ టెంపుల్ అయితే. సో మేమైతే ముందుగా మన తెలంగాణ నుంచి అయితే మేము మక్తల్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మక్తల్ నుంచి అయితే మేము రైట్లో వెళ్ళాము. అంటే మేము రాయచూర్ నుంచి వస్తున్నాం కాబట్టి మనకు రైట్ సైడ్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ నుంచి వస్తే అయితే మీరు మక్తల్ చౌరస్తా నుంచి ఇట్లా లెఫ్ట్లో వెళ్ళాలి. అలా మనం స్ట్రైట్గా ఒక అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా అప్రాక్సిమేట్లీ రోడ్ అయితే. సో లాస్ట్లో మనకి ఆ రోడ్డు ఎండ్ వచ్చేసి మనకి కృష్ణా రివర్ దగ్గర అయితే ఎండ్ అవుతుంది. సో అక్కడ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కృష్ణా రివర్. ఇక్కడ నుంచి మనము అవతల పక్క బోట్లో వెళ్ళాలి, ఎందుకంటే ఇది మనకి రోడ్వే అనేది ఇక్కడ టెంపుల్కి కనెక్టివిటీ అనేది లేదు. సో మ్యాండేటరీగా మనం అయితే బోట్లోనే వెళ్ళాలి. మాకైతే బోట్లో మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది లేరు, సో వాళ్ళైతే బోట్కి మొత్తం ఛార్జ్ చేస్తారు. నార్మల్ ఇన్ కేస్ పబ్లిక్ ఉంటే మాత్రం పర్ పర్సన్ వాళ్ళు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మనకి. సో చూస్తున్నారు కదా ఎంత, యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు ఫుల్ వాటర్ ఉండే. అదే కాకుండా ఇది జూరాల ప్రాజెక్ట్ ఉంది కదా మనకి, జూరాల ప్రాజెక్ట్ యొక్క బ్యాక్ వాటర్ అంటారు ఇదంతా. సో అందుకే ఇంతగానం ఏమంటారు ఫుల్ వాటర్ ఉన్నాయి మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఏదైతే రివర్ ఉంది కదా, ఇక్కడ క్రొకడైల్స్ బీభత్సంగా ఉంటాయి. మనకి పక్క నుంచి కూడా పోతుంటాయి క్రొకడైల్స్. అదైతే మనం చూడొచ్చు లైవ్గా. నేనైతే ఇట్లా వీడియో షూట్ చేస్తున్నా చూడండి, సడన్గా మా ఫ్రెండ్స్ నాకైతే క్రొకడైల్ చూపించారు, అది మా పక్కన నుంచే పోయింది. సో ఇట్లా అయితే మనకి ఫుల్ కనబడుతాయి. మీరు ఆ బండ చూస్తుగా, బండ మీదకైతే బాబో ఎట్లా అంటే కిందికి దిగుతూనే పైకి ఎక్కుతున్నాయి, కిందికి దిగుతూనే పైకి ఎక్కుతున్నాయి. అంత భయంకరంగా ఉండే. కానీ ఇంకంతా మేము ఆ దత్తాత్రేయుడిని స్మరిస్తూ మేమైతే అట్లా జర్నీ ముందుకు వెళ్ళిపోయినాము. ఇక మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే మనకి తెలంగాణలోని పంచదేవ్ పహాడ్. అక్కడ స్వామివారు నివసించేవారు. అక్కడనేమో స్వామివారు నివసించి రోజు అక్కడ నుంచి కృష్ణానది దాటుకుంటూ లెఫ్ట్లో మనకి ఏదైతే ఉంది కదా ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్, ఇది కురువాపురం. ఇక్కడ స్వామివారు అయితే తపస్సు చేసుకునేవారు, అందుకే ఈ భూమిని తపోభూమి అన్నారు. ఇక్కడికైతే మనకు చాలా మంది దత్తభక్తులందరూ ఇక్కడ పారాయణం చేయడానికైతే లైక్ 7 days 10 days అట్లా స్టే చేస్తూ ఉంటారు. ఇంకా ప్రతి పౌర్ణమికి అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు. మన గానగపూర్లో ఎలా అయితే పబ్లిక్ ఉంటారో ఇక్కడ కూడా మనకు ఫుల్ పబ్లిక్ ఉంటారంట కురువాపురంలో. ఇక్కడ పెద్ద మైనస్ ఏంటంటే మనకు మనం బోట్లోంచి రావాలి, అదొకటి పెద్ద మైనస్. బట్ నాకు తెలిసింది ఏంటంటే, నాకు పంతులు గారిని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనకి బ్యాక్ సైడ్ నుంచి కర్ణాటక నుంచి అయితే వాళ్ళు రోడ్ అయితే శాంక్షన్ చేశారంట. ఆ రోడ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు మాకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి అకామిడేషన్ ఉండడానికి బ్లాక్స్. టెంపుల్ పక్కకే ఆనుకొని ఉంటే టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా కూడా వ్యవసాయ భూమి అవన్నీ ఉంటాయి. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లోపలికి మాత్రం మనం సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే స్వామివారి దర్శనానికి అయితే అనుమతిస్తారు. మీరు నార్మల్ జీన్స్ ఇట్లా వేసుకుని పోతే వాళ్ళు అలౌ చేయరు స్వామివారి దర్శనానికి అయితే. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఎవరైనా ఫ్యూచర్లో వెళ్ళాలనుకుంటే మాత్రం వాళ్ళు మ్యాండేటరీగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. ఇక్కడైతే స్వామివారు పాదుకలో దర్శనం ఇస్తారు. ఇప్పుడు మీకు ఆ చెట్టు కింద పాదుకలు ఉన్నాయి కదా, అలానే టెంపుల్ లోపల కూడా పాదుక రూపంలో స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. సో ఇదైతే మనకి టెంపుల్ యొక్క గోపురం. ఆ గోపురం లోపలే స్వామివారి యొక్క పాదుకలు ఉంటాయి. రోజు డిఫరెంట్ అలంకరణలో అయితే మనకి స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తుందిగా మర్రి చెట్టు, ఈ మర్రి చెట్టు కిందనే స్వామివారు అయితే రోజు మన ఏదైతే నేను ఇందాక చెప్పినా కదా, అక్కడి నుంచి ఇక్కడికైతే కృష్ణానది దాటుకొని వచ్చి ఇక్కడ ఈ మర్రి చెట్టు కింద రోజు స్వామివారు తపస్సు చేసుకొని వెళ్ళేవారంట. ఇది మనకు చాలామంది చెప్పారు. అండ్ చాలా పీపుల్ కూడా ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఈ మర్రి చెట్టు ఉందో ఈ మర్రి చెట్టు కిందే దత్తాత్రేయ స్వామి వారిది పారాయణం చేసుకుంటా ఉంటారు. చూడండి, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక 2 to 3 పీపుల్ అయితే మాకు కనబడ్డారు వెళ్ళిన టైంలో. ఇదిగోండి మీకు ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహం కూడా ఉంది.
ఇదైతే ఇప్పుడు వృక్షం కాదంటండి ఇది. మీరింక అర్థం చేసుకోండి అది ఎంత పురాతనమైనదో. స్వామివారు మొదటి అవతారం నుంచి ఉన్న వృక్షం అంటే ఇంక అది మన అదృష్టం అనుకోవాలి ఇలాంటి దాన్ని మనం దర్శించుకోవడము. సో ఈ విధంగా అయితే మేము స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే నది దాటుకుంటూ మన తెలంగాణ వైపు ఉన్న పంచదేవ్ పహాడ్కి అయితే మేము చేరుకున్నాము. మీరు ఉండాలనుకుంటే పంచదేవ్ పహాడ్లో కూడా మీకు అకామిడేషన్ అయితే ఉంటుంది. అకామిడేషన్ అక్కడే పంచదేవ్ పహాడ్లోనే ఫుడ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేవస్థానం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా అయితే మేము కుర్వాపురంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి మొదటి అవతారాన్ని అయితే మేము దర్శనం చేసుకున్నాము. థ్యాంక్ యూ.